ఎందరో మహనీయుల త్యాగఫలం మన తెలంగాణ అని రాష్ట్రం పాలనలో ప్రభుత్వ ప్రతి నిర్ణయం సందర్భంలో తెలంగాణ రాష్ట్రం సాధన కోసం అమరులైన వారి త్యాగాలు గుర్తుంటాయని తెలంగాణ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఐడిఓసి కార్యాలయంలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 77 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై రాజరికానికి, నియంతృత్వానికి, పెత్తందారీతనానికి వ్యతిరేకంగా సాయుధ వీరులు నిజాం నిరంకుశ రాజును ముట్టడించిన తెలంగాణ బానిస సంఖ్యలను తెంచివేశారని అన్నారు. ఇక సెప్టెంబర్ 17, 1948వ సంవత్సరంలో మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన దొడ్డి కొమరయ్య, షేక్ బందంగి, బాను నాయకులకు నివాళులర్పించడమే గాక వారి త్యాగాలను కొనియాడారు. అనేక మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండాలని, ప్రతి నిర్ణయంలో ప్రజల కోసం ఉండాలని, అమరుల ఆశయాలు, యువత ఆకాంక్షలు ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ విధ్వంసమైన తెలంగాణ పునరుజ్జీవనానికి చర్యలు చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు తెలంగాణ హైదరాబాద్ స్టేట్ దాదాపు 600 సంవత్సరాలుగా ఒక దేశంగా ఉన్నటువంటి ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వానికి సబార్డినేట్ గా ఉన్నటువంటి రాజ్యం భారతదేశంలో విలీనమైంది. 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు భారతదేశానికి స్వతంత్రం వస్తే 1948 సెప్టెంబర్ 17వ తారీఖు అంటే ఈ రోజు ఈ దేశం, ఈ ప్రాంతం భారతదేశంలో పూర్తి స్థాయిలో విలీనమై రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్య పాలన, రాజ్యాంగబద్ధ పాలన ఈ ప్రాంతంలో వచ్చినటువంటి దినం. 77 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై రాచరికానికి, నియంతృత్వానికి, పెత్తందారితనానికి వ్యతిరేకంగా మనందరికీ తెలుసు సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంతంలో జరిగింది. 1946లో మొదలైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం దాదాపు 3000 గ్రామాలను విముక్తి చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం